సీఎం చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించడంతో పాటుగా పోలీసుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన మాజీ మంత్రి అంబటిపై గుంటూరు, పల్నాడు జిల్లాలో కేసులు నమోదయ్యాయి. చంద్రబాబును దూషించినందుకు గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యారావు ఫిర్యాదు మేరకు నల్లపాడు పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్డు చిలీస్ రెస్టారెంట్ సమీపంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వద్దకు అంబటి రాంబాబు వచ్చిన సమయంలో పోలీసులు పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఇక రోడ్డుపై వాహనాన్ని పార్కింగ్ చేసి ప్రజలకు అసౌకర్యం కలిగించారు. ఎస్ఐ రామకృష్ణ రోడ్డుపై వాహనం పార్క్ చేయవద్దని చెప్పినందుకు మీరెవరు నాకు చెప్పడానికంటూ ఆయనపై దౌర్జన్యం చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు నల్లపాడు పోలీస్ స్టేషన్లో అంబటి ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు. పల్నాడు జిల్లా నక్కరికల్లలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరి బాజీ చౌదరి ఫిర్యాదు మేరకు అంబటిపై మరో కేసు నమోదు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారంటే అరెస్ట్ చేయమని వచ్చారు పోలీసులు. చేసుకొని దమ్ముంటే వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నా నీకు చంద్రబాబు నాయుడు గారు నీకు నీ కొడుకు పెట్టిన రెడ్ బుక్ కి లేదా అరెస్టులకి భయపడటానికి అంబటి రాంబాబు సిద్ధంగా లేడు. చంద్రబాబు దగ్గర నుంచి ఆదేశం వచ్చింది నాకు తెలుసు, వాళ్ళు అరెస్ట్ చేస్తారు నన్ను. ఐ డోంట్ కేర్. అరెస్టుకు సిద్ధంగా ఉన్నానని కూడా మనం చేస్తున్నా. చేసుకోండి, సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడే కదా, ఇప్పుడు నుంచో సిద్ధంగా ఉన్నా. చెప్పా నేను, నీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని చెప్పా. నువ్వు అరెస్ట్ చేస్తే అరెస్టుకు సిద్ధంగా ఉన్న బెయిల్ కూడా వెళ్ళని వాళ్ళను వాళ్ళు అరెస్ట్ చేస్తారని తెలుసు. నేను బెయిల్కి వెళ్ళను, పారిపోను, నా ఇంట్లోనే ఉంటా. ఇక్కడ ఒక్క విషయాన్ని నా మీద ట్రోల్ చేస్తున్నారు కదా, దానికి సమాధానం చెప్తా. నేను కూడా బూతులు తిట్టా. స్పర్ ఆఫ్ ది మూమెంట్. నన్ను వాళ్ళు తిడుతున్నారు, నేను వాళ్ళని తిట్టా. మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా వచ్చింది, కానీ ఆయన్ని కాదు ఉద్దేశించి నేను తిట్టింది. నా ఎదురుగా నన్ను తిడుతున్నటువంటి మహిళ తిట్టింది. మీరు చూడండి, ఇంకా నేను చూపిస్తాను మీకు, మీకు ఒక మహిళ తిట్టింది. ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. వాళ్ళని ఉద్దేశించి తిట్టా. దమ్ముంటే చంద్రబాబు నువ్వు రమ్మన్నా. ఇది కలిసింది అంతే తప్ప ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఎన్నుకున్నారు. ఆయన అలా బూతులు తిట్టాలనే ఉద్దేశమే నాది కాదు.